రాష్ట్రంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉదయం నుంచి భక్తులు ఆలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇక జూబ్లీహిల్స్ లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు. ఆలయంలోకి 2 మార్గాల ద్వారా భక్తులకు అనుమతిస్తున్నారు. ఇవాళ దాదాపు 50,000కు పైగా మంది భక్తులు దర్శనాలు చేసుకునే అవకాశం ఉంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ కల్పన అందిస్తారు. ఏకాదశి సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ముక్కోటి ఏకాదశి. సో ఈ సందర్భంగానైతే మహావిష్ణు ఆలయాలన్నీ కూడా పెద్ద ఎత్తున భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా మహావిష్ణు ఆలయాలకైతే క్యూ కడుతున్నారని చెప్పుకోవచ్చు. ఉదయం 4 గంటల నుంచే కూడా ప్రతి ఆలయంలో కూడా ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజు ముక్కోటి ఏకాదశి, మోక్ష ఏకాదశి కూడా అంటూ ఉంటారు. ఈ మోక్ష ఏకాదశి రోజు కూడా ఉత్తర ద్వారం కూడా తెరుచుకుంటూ ఉంటుందని చెప్పేసి ఉత్తర ద్వారం నుంచి కూడా మహావిష్ణువుని దర్శించుకుంటే, మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే మహావిష్ణువుని దర్శించుకుంటే ఎక్కువగా పాపాలన్నీ పోయి మోక్షం లభిస్తుందని చెప్పేసి చాలా మంది నమ్మకం. దీంతో పెద్ద ఎత్తున కూడా మహావిష్ణు ఆలయాలన్నీ, వెంకటేశ్వర ఆలయాలన్నీ కూడా భక్తులతో రద్దీగా మారాయని చెప్పుకోవచ్చు. దాదాపు మనకు ఇదే రద్దీ అయితే ఉదయం నుంచి కొనసాగుతా ఉంది. ప్రస్తుతం నేను జూబ్లీ హిల్స్ లో ఉన్న ఆలయంలో ఉన్నాను. ఒక్కసారి కూడా మనం చూసుకున్నట్టయితే ఉదయం నుంచి అయితే మనకు ఇదే రద్దీ అనేది కొనసాగుతుంది. దాదాపు పెద్ద ఎత్తున నగర నలుమూలల నుంచి వచ్చి కూడా ఈ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అనుసంధానమైన జూబ్లీ హిల్స్ లో ఉన్న టీటీడీ ఆలయానికి అయితే పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. సో చూస్తూ ఉండగా దాదాపు 2 మార్గాల నుంచి అయితే ప్రవేశం కల్పిస్తా ఉన్నారు. ఉత్తర ద్వారం నుంచి అయితే ఆ మహావిష్ణువుని దర్శించుకునే విధంగా, వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే విధంగా ఏర్పాటు చేయడంతోనైతే మనకు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ఈ ఒక్క ఆలయం అనే కాదు, దాదాపు మనకు ముక్కోటి ఏకాదశి అనగానే కూడా తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటా ఉంటారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా ఈ వేడుకలు జరుగుతూ ఉంటాయి. మన తెలుగు పండుగలు మొదలయ్యేది కూడా ముక్కోటి ఏకాదశితోనే అని చెప్తూ ఉంటారు. అదే విధంగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆలయాలన్నీ కూడా, వెంకటేశ్వర స్వామి ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. మహావిష్ణువుని దర్శించుకునేందుకైతే పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. దాదాపు మనకు ఇదే రద్దీ అయితే ఉదయం నుంచి కొనసాగుతూ ఉంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనం టీటీడీకి సంబంధించి చెప్పుకున్నట్టయితే జూబ్లీ హిల్స్ లో ఉన్న ఈ టీటీడీ దేవస్థానానికి అయితే ప్రతి ఒక్క పండగకైతే పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. ఇక ఈ రోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగానైతే పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. వచ్చే వాళ్ళకైతే ఎలాంటి ఆటంకం కలగకుండా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. స్వామివారిని దర్శించుకుంటే కూడా ఈ రోజు పాపాలన్నీ తొలగిపోయి మోక్షం లభిస్తుందని అంటూ ఉంటారు. అందుకే ఈ ముక్కోటి ఏకాదశిని మోక్ష ఏకాదశి కూడా అంటూ ఉంటారు. ఇక అదే విధంగా చూస్తూ ఉండగా ఉదయం నుంచి అయితే పెద్ద ఎత్తున తరలి వస్తున్న సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తా ఉన్నాయి. నగర నలుమూలల నుంచి వచ్చి కూడా స్వామివారిని దర్శించుకుంటా ఉన్నారు. దాదాపు 4 క్యూ లైన్లు ఏర్పాటు చేసి కూడా భక్తులను అయితే పంపిస్తూ ఉన్నారు దర్శనం చేసుకునే విధంగా. ఉత్తర ద్వారం నుంచి అయితే ప్రతి ఒక్కరు దర్శనం చేసుకునే దానికైతే పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. ఇటు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయాలన్నీ కూడా సర్వంగా సుందరంగా ముస్తాబు చేశారు. దాంతోపాటు కూడా పెద్ద ఎత్తున వచ్చే వారికి ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, చూసుకుంటూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇటు పోలీస్ శాఖ, ట్రాఫిక్ సంబంధించిన ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కావచ్చు, ఆలయ నిర్వాహకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చూస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇక చూస్తూ ఉండగా దాదాపు మనకైతే ఇదే రద్దు అయితే ఈ రోజు మొత్తం కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజు కూడా ఉత్తర ద్వారంకి సంబంధించిన కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకునే విధంగా వీలు కల్పించే అవకాశం ఉండడంతో కూడా పెద్ద ఎత్తున వస్తున్న సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము కొత్బుల్లాపూర్ చింతల్. కొత్బుల్లాపూర్. ఎట్లా ఉంది రద్దీ? ఎట్లా కొనసాగుతుంది? ఎంతసేపు అవుతుందో? వచ్చే ఎంతసేపు అవుతుంది? మేము 1 అవర్ అయింది. 1 అవర్. దర్శనం ఎట్లా జరిగింది? మరి జరిగింది. ప్రతి సంవత్సరం దర్శించుకుంటారా? అంటే ముక్కోటి ఏకాదశి ఇక్కడికి ఎట్లా ఉంటుంది? చాలా బాగుంటుంది. డెకరేషన్ అన్నీ బాగుంటుంది. సెక్యూరిటీ అంతా బాగుంది, చాలా బాగుంది. ఓకే అమ్మ, చెప్పండి అమ్మా, మీ పేరు? మల్లమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము కోత్లాపూర్. సో ఎట్లా ఉంది? దర్శించుకున్నారా స్వామివారిని? చూసుకో, ఎంతసేపు అయింది? మరి ఎట్లా ఉంది? ఎంతమంది ఉన్నారు జనం? జల్దీ వచ్చి స్వామికి వెళ్ళి మేము దర్శనం. జల్దీ అయింది దర్శనం, అర్ధ గంట లోపల అయిపోయింది. ఎట్లా ఉంది రద్దీ? ఎట్లా ఉంది? జనాలు ఎక్కువన్నారా తక్కువన్నారా? మంచిగానే ఉన్నాం, బాగానే ఉన్నారు. మంచిగా జల్దీ చేసేస్తారు, పబ్లిక్ తొందరగా పంపించేస్తారు. దర్శనం మంచిగా అయింది. సరే. సో చూస్తూ ఉన్నాం కదా, దర్శనం అయితే జల్దీ అంటే తొందరగా అయ్యే విధంగానైతే అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు 4 క్యూ లైన్లతో పాటు 2 ప్రవేశ మార్గాలతో దర్శనం కలిగించే విధంగా ఏర్పాటు చేయడంతో వచ్చిన వాళ్ళను వచ్చిన ఎంబడే దర్శనం కలిగించే విధంగా ఏర్పాట్లు చేశారు. దాంతోపాటు ప్రతి ఒక్కరికైతే తీర్థ ప్రసాదాలు అందే విధంగా కూడా ఏర్పాటు చేయడంతో ప్రతి ఒక్కరు కూడా ప్రసాదాలు తీసుకుని వెళ్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తా ఉన్నాయి. ఇక్కడ ప్రజెంట్ ఇక మనమున్న దగ్గరనైతే ఇక్కడ కొబ్బరికాయలు అంతా తీసుకొచ్చిన వాళ్ళు ఇక్కడ కొట్టే విధంగా ఏర్పాటు చేశారు. సో
ప్రతి ఒక్కరు కూడా లోపలికి వెళ్ళి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని ఇక్కడికి వచ్చి టెంకాయలు కొట్టి వెళ్తున్న సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే మనకైతే ఇదే రద్దీ అయితే ఈ రోజు మొత్తం కూడా కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. దాదాపు పెద్ద ఎత్తున వచ్చి కూడా స్వామివారిని దర్శించుకునే ఏర్పాట్లు అయితే ఇక్కడ చేయడం జరిగిందనే చెప్పుకోవచ్చు. ఇక మొత్తంగా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే మనకి ఇదే రద్దీ అయితే ఈ రోజు కొనసాగే అవకాశం ఉంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగానైతే పెద్ద ఎత్తున వచ్చి అయితే స్వామివారిని దర్శించుకుంటున్న సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తా ఉన్నాయి. కెమెరా పర్సన్ సంజయ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.